ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదని మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్లే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గొంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షత్రియ యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిబలిజి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులస్తుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈరోజున వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. పడేవాడు నాకు కదా, నాకు తెలుసు బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున చూడాలి, ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినవాడు ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వం నుంచి వచ్చిన ఆస్తుల్ని కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి. ఎందుకంటే
మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలా. నేను ఏ హామీలు అయితే చెప్పారు సూపర్ 6 కానీ, అలాగే నేను చెప్పాను సూపర్ 6లో 2 జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి. అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను మా జనసేన పథకాలు కూడా ఇంకొక 4 కావాలి అంటే ఈ రోజున మనకు 30 తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో చూడండి అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, ముస్లిం వర్గాలకు కానీ, కాపు, బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ముందుండి నడిపిస్తాం, బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీని తీసుకుంటాం. ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను, మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు, మీరు నడుం బిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు లేవు, మీరు నడుం బిగించాలి. కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు. ఎందుకంటే పట్టా పుస్తకాల్లో కూడా జగన్ బొమ్మ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా, మొత్తం వాళ్ళ సంపదలాగా, వాళ్లే పుట్టి పెట్టినట్టుగా, వాళ్లే పెట్టి పుట్టినట్టుగా, మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి. అమ్ముడైపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా అవ్వకండి. ఇది మీ హక్కు. ఇది నేను రైల్వే కోడూరులో కూడా చెప్పా, ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికితనంతో అందరం నీరసపడిపోతా ఉన్నాం. రైల్వే కోడూరులో యువతకు చెప్పాను, నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు, చేతులు ఊపుతారు. అన్యాయం జరుగుతుంటే మటుకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు. నేను మీలాంటి మనిషినే, మొదటి తరం రాజకీయ నాయకుడిని. మీరు బయటికి రండి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నేను ఉన్నాను మీకోసం, నిలబడతాను మీకోసం. దశాబ్దంగా మీకోసం నిలబడి ఉన్నాను. పారిపోను. నేను బలమైన భావజాలం కలిగిన వాడిని. వైఎస్ జగన్ 10th క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను చెగ్వేరా గురించి చదువుకున్నవాడిని, విప్లవాల గురించి చదువుకున్నవాడిని, భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని, కష్టాల గురించి తెలిసిన వాడిని. తరిమిన నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివిన వాడిని. జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివిన వాడిని. అందుకని చెప్తా ఉన్నా, జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు. నేను నిలబడతాం. అసెంబ్లీకి నేను కనుక వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కడు చాలు, 1 man's courage makes a majority అంటాం. ఒక్కడు నిలబడితే, రోడ్డు మీద ఒక్కడు నిలబడితే 100 మందికి దమ్ము ధైర్యం వస్తుంది. మనం నిలబడి ఉన్నాం. ఈ రోజున 5 సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను. వైజాగ్ లో కూర్చొని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూట్లతో మనకు రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డలను తీసుకొచ్చి అన్న బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం కూర్చోని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు. నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారన్నది నేను ప్రూవ్ చేశాను. ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న హరీష్ గారికి, వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బాలయోగి గారు, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోనసీమ కష్టాలని తీర్చాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా కలిసి కట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. యువతకి బాధ్యతనిద్దాం, యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం, రైతుకి అండగా ఉందాం, ప్రతి బీసీలకి, ఎస్సీలకి, ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉందాం, మైనారిటీలకి అండగా ఉందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు, ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగురేఖ, కనిపించని వెలుగురేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగురేఖ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.